హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ముందుగా దాత్రి టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. తండ్రి అనగానే చాలా మంది ఏమనుకుంటారు, ఒక స్ట్రిక్ట్ గా ఉండే ఫాదర్ గా చూస్తారు, కోపడే ఫాదర్ గా కూడా చూస్తారు. కానీ ఆ తండ్రికి చాలా బాధ్యతలు ఉంటాయి. పిల్లల మీద తనకి బాధ్యత, క్రమశిక్షణలో పెట్టాలనే ఆలోచన, అలానే ప్రేమ కూడా ఉంటుంది. సో ఈ రోజు మనం కొంతమంది స్పెషల్ అయిన వ్యక్తులతో కలిసి వాళ్ళ తండ్రులతో ఉన్న అనుభవాలను, సంబంధాలను, విలువలు, వీటన్నిటి గురించి ఈ రోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అమ్మా. సార్ ఈరోజు స్పెషల్ డే, ఫాదర్స్ డే. ఓకే. సో ముందుగా మా దాత్రి ప్రేక్షకుల నుండి హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్స్ అమ్మా. సో ఈ రోజు మనం మీ ఫాదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. ఫాదర్స్ డే. ఓకే, ఫాదర్స్కి డే అంటే ఒక డే అని పెట్టారంటే ఓకే, కానీ ప్రతిరోజు ఫాదర్స్ డే, మదర్స్ డే అని అనుకుంటాను నేను. ఇక ఫాదర్ కష్టం మీదనే మేము పెరిగాము. ఫాదరు ఆయన చేసిన కష్టం మీద మేము ఈ స్టేజ్లో ఉన్నాము. ఆయన లేకపోతే మేము ఈ స్టేజ్లో లేము. కానీ ఒక రోజు కేటాయించేది అని నేను అనుకోను ఫాదర్స్కి ఒక డే అని. ప్రతిరోజు ఫాదర్స్ డేనే. ఎందుకంటే ఆయన పొద్దున్న లేచిన కాడి నుంచి మన ఫ్యామిలీ గురించే కష్టపడతారు. మన ఫ్యామిలీ గురించే ఆయన తపనంతా, అతను తిన్నా తినకపోయినా మన పిల్లలు, మన ఫ్యామిలీ అనే ఒక తపన ఆయనకు ఉంటుంది. అందుకే ప్రతిరోజు ఫాదర్స్ డే. ఇక మా నాన్నగారు కష్టాలు పడ్డారు, మమ్మల్ని పెంచారు. నేను ఈ స్టేజ్లో ఉండడానికి రీజన్ మొత్తం మా నాన్నగారికి వెళ్తుంది. ఓకే. సో అంటే మీ ఫాదర్ దగ్గర మీరు ఎక్కువగా నేర్చుకున్న విషయాలు ఏంటి సార్? మా నాన్నగారి దగ్గర నేను నేర్చుకున్న ఎక్కువ ఏంటంటే మంచి చేయడమే ఆయనకు ఎవరన్నా ఎదుటి మనిషి తినలేకపోయినా తీసుకొచ్చి ఫుడ్ పెట్టేవాడు. అది ప్లస్ ఎవరైనా కష్టంలో ఉన్నా అడగకపోయినా సాయం చేసేవాడు. ఆ గుణం నాకు కూడా వచ్చింది. అలా దానివల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆ అతి మంచితనం కూడా పనికిరాదు ఈ రోజుల్లో. కానీ దానివల్ల కూడా ఇబ్బందులు ఫేస్ చేశారు మా నాన్నగారు. అది చూసుకుంటూ నేను కూడా అలానే సాయం చేసుకుంటూ నేను కూడా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను మంచితనం వల్లనే. పోనీలే పిల్లలకి మంచి అవుతుంది అన్న ఒక చిన్న కార్నర్ అంతే. ఓకే. అంటే ఇప్పుడు కొడుకులు అనగానే ఫాదర్స్ కన్నా అమ్మాలకి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది అంటారు. సో అసలు మీ ఫాదర్ తో మీకున్న అటాచ్మెంట్ ఎలా ఉండేది? సేమ్ మీరు అన్నట్టే, అటాచ్మెంట్ ఏమి ఉండదు. ఆ ఫ్రెండ్లీ ఫీలింగ్ కానీ ఎఫెక్షన్, ప్రేమ చూపించేది ఏం లేదు. చూపించేవాడు కాదు, కానీ ఏం కావాలన్నా కానీ ఇచ్చేవాడు. కొడుకు కదా అని ఇట్లా దగ్గర తీసుకోవడం అలాంటిది ఏం లేదు. కానీ అతను ఏం చేయలేకపోయాడు, అది ఇద్దామని తపన ఉంది. లేకపోయినా ఇచ్చేవాడు, ఇచ్చాడు కూడా. ఆయనకి ఏది చేయలేడు అది కూడా నేను నా వల్ల ఆయన చూసుకొని చేసుకున్నాడేమో అని కూడా అనిపించుకున్నాడు. అదైతే ఇచ్చాడు. కానీ ప్రేమ అంటే దగ్గర తీయడము అలాంటిది అయితే లేదు. అదే మేబీ ఫాదర్స్ అలా ఉంటారు. ఎందుకంటే అదే నేను ఫాదర్ అయ్యాక నాకు తెలిసింది ఫాదర్ అనేది అబ్బాయిని ప్రేమగా ఉన్నా కానీ చూయించుకోడు. అంటే మీ ఫాదర్ ని అంటే ఎప్పుడైనా మీరు కోపం పడ్డం కానీ, ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నారే, నాకు ప్రేమ చూపించట్లేదు అన్నట్టు ఎప్పుడైనా అనిపించిందా? అంటే నాతో ఎందుకు ఉండడేమో అని అనిపించింది, కానీ అడగలేదు. ఓకే. అంటే ఇప్పుడు మీ ఫాదర్ కి ఏదైనా ఈ ఫాదర్స్ డే రోజు ఏమైనా డెడికేట్ చేయాలని కానీ, అరే ఈ మాట చెప్పలేక వదిలేసాను అన్న విషయాలు ఏమైనా ఉన్నాయా? చెప్పలేక వదిలేసింది ఏమీ లేదు. ఒక రోజు అడిగాను, నాన్నగారు మీకు ఏమన్నా కోరికలు ఉన్నాయంటే, నాకు ఏంటి కోరికలు అంటే ఏమి లేవు అని అన్నారు. అడిగాను, అంటే మనసులో వచ్చింది, మీకేమన్నా తీరని కోరిక ఉందంటే అలాంటిది ఏం లేదు అన్నారు. అంటే నేను ఉన్న రోజులు ఆయన సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంతే. ఇక మాకు అలాంటి స్ట్రగుల్స్ ఏం లేవు. ఇంకే ఇది చేయాలి అది చేయాలని స్ట్రగుల్స్ అయితే ఏం లేవు. ఈ స్టేజ్ లో ఉండడానికి 100% మా నాన్నగారే కారణం. నేను ఈ స్టేజ్ లో అంటే నేనేమనుకుంటున్నాను అంటే, నాన్నగారు అంటే మనకు దేవుడు అని నమ్ముతాము, కనిపించి పట్టుకొని మాట్లాడే దేవుడు అనుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ నా సైడ్ నుంచి. అంటే మా నాన్నగారికి నేను ఇట్లా అడుకునే అవసరం లేదు. ఆయన గుర్తించి
ఆయన్నే నా కష్టాలు తీరడానికి ప్రయత్నిస్తాను. అడగకుండానే అడగకుండానే, మీరు చెప్పకుండానే ఆయన తీర్చేస్తారు. గ్రహించి మా అబ్బాయికి ఈ అవసరం ఉందేమో, ఇగో ఇది కావాలా ఇది కావాలా అని ఆయన్నే అడుగుతారు. నేను అంటాను, తిరస్కరిస్తాను. నాకు అవసరం ఉంటే అడుగుతాను నాన్నగారు, ఇప్పుడైతే ఓకే అని. అదైతే ప్రాక్టికల్, ఇదేదో వాంటెడ్లీ చెప్తారు, ఉన్న విషయం చెప్తారు. అవునవును, కరెక్టే. అదే ఎవ్రీ ఫాదరు అసలు పిల్లలు అడగక ముందే తీర్చేదే ఫాదర్ అంటారు. సో ఇప్పుడు మీ ఫాదర్ గురించి చెప్పారు కాబట్టి యాజ్ ఎ మీరు ఫాదర్ అయ్యాక లైక్ ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఏది అడిగినా నాన్నగారిని, ఇది అడిగినా అది ఫస్ట్ ఇవ్వరు. నేను కూడా ఫస్ట్ అడిగేది, ఇవ్వకపోయేది. తర్వాత నేను ఫాదర్ అయ్యాక తెలిసింది, మనము ఇవ్వాలనుకున్నది ఇవ్వలేకపోతే పిల్లలు ఎలా ఫేస్ చేసుకుంటారు అనుకొని అనిపించింది. ఓహో, మా నాన్నగారు కూడా ఇలా ఫేస్ చేసి ఉంటారు అనే ఒక ఫీలింగ్ అనిపించింది. అబ్బాయి పుట్టగానే నేను తండ్రి అయ్యాను, కానీ ఆ జర్నీ చేస్తుంటే మనకు అనుభవం వస్తుంది, పుట్టగానే అనిపించదు కదా. అయితే మనం పిల్లలు పెద్దగా అవుతుంటే వాళ్ళకి మనకు వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళకి ఏమన్నా అడిగింది ఇవ్వడానికి కానీ, దాన్ని బట్టి మనకు తెలుస్తుంటది, కానీ యాజ్ ఏ పేరెంట్ కాగానే తెలియదు, జర్నీలో తెలుస్తుంది. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు సార్? మాకు ఇద్దరు, బాబు పాప. ఓకే, అంటే బాబు ఫస్ట్, పాప. ఓకే, సో ఎవరితో మీకు ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది? అంటే బేసిక్ గా అంటే మీరు అన్నారు, అమ్మకు అబ్బాయితోటి, తండ్రికి పాపతోటి ఎక్కువ. ఎందుకంటే ఆమె అమ్మాయి కదా, ఎక్కువ లాంగ్ టర్మ్ జర్నీ మనతో ఉండదు ఒక పెళ్ళి అయ్యేంత వరకు. అందుకే ఉన్నన్ని రోజులు యాజ్ ఎ ఫాదర్గా ఆమెకి ఏ కష్టం వచ్చినా చూడలేను. అంటే ఆమె కూడా నన్ను డైరెక్ట్గా అడగదు, ఆమె ఫేస్ డల్లు పెట్టుకుంటే ఆమెకి ఏమన్నా ఉంది అనేసి నేను అడిగి మరి ఆమె కూల్ చేస్తాను, ఆమెకి అవసరం ఉన్నది తీరుస్తాను అట్లా. అంటే మీ అబ్బాయికి ఆడు అన్ని అడ్జస్ట్ అయిపోతాడు, ఇది కావాలి, ఇది ఇప్పుడు కావాలని అడగాడు, ఓకే వస్తే ఓకే, రాకపోయినా ఓకే, అడ్జస్ట్మెంట్ నాలాగా. అంటే మీ డాడీ నుంచి మీకు అంటే ఎవరికైనా చేయడం మంచితనం, ఎవరికైనా సహాయం చేసే గుణం వచ్చిందని అన్నారు ఇందాక. సో మీ గుణము మీ అబ్బాయికి వచ్చిందా, అమ్మాయికి వచ్చిందా? మా అబ్బాయికి వచ్చింది. 100%. ఓకే, ఎలా ఉంటాడు అబ్బాయి అసలు మీతో? ఫ్రెండ్లీగానే ఉంటాడు. అంటే స్ట్రిక్ట్ ఫాదర్ గా ఉండరు మీరు? స్ట్రిక్ట్ గా ఉండను, ఎందుకంటే యాజ్ ఏ మా డాడీ నాతో ఉన్న రిలేషన్ మా పిల్లలతో అలా లేదు. అంటే మా నాన్నగారు ఉన్న పరిస్థితుల్లో అలా ఉండిండొచ్చు, ఎందుకంటే ఆయనకు అలా నాన్నగారు లేరు. మా నాన్నగారు చిన్నగా ఉన్నప్పుడే మా నాన్నగారు లేరు. ఆయన ఆ లోన్లీనెస్ అవన్నీ ఎలా ఉన్నాయో, ఆయన ఎట్టుపోయి పిల్లలు సెటిల్ కావాలి, పిల్లలు మంచిగా ఉండాలనే ఒక తపన, ఆయన పనికి వెళ్ళేది వచ్చేది అంతవరకు ఉండేది, అలా ఉండేది. మా పిల్లలకి అది మిస్ కావద్దని నేను 24/7 వాళ్ళతో కనెక్షన్లోనే ఉంటాను. పికప్ డ్రాప్ నాదే, పిల్లల్ని స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా ఏ ఈవెంట్లో అయినా మేము కలిసే ఉంటాం. సార్, అంటే ఫైనల్ గా అసలు మీ ఫాదర్ తో మీరు తెలుసుకున్న విషయం, మీరు తండ్రి అయ్యాక తెలుసుకున్న విషయాలు ఏమైనా డిఫరెన్సియేషన్ ఏమైనా ఉందంటారా? డిఫరెన్షియేషన్స్ అయితే ఏం లేవమ్మా, ఎందుకంటే అదొక సర్కిలే. తండ్రి అవుతాడు, పిల్లల్ని పెంచుతాడు, ఆ స్టేజ్కి తీసుకొస్తాడు. సేమ్ నేను కూడా అదే, తండ్రి అయ్యాను, పిల్లల్ని ఒక స్టేజ్కి తీసుకురావాలి, అంతవరకు. ఓకే సార్, అండ్ నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ రుషియంత్. ఇందాక ప్రీవియస్లోనే మీ డాడీ మాట్లాడడం జరిగింది. సో ఈ రోజు మనకి ఫాదర్స్ డే కాబట్టి, సో స్పెషల్గా మీ డాడీకి ఎప్పుడైనా ఇన్ని ఇయర్స్లో డాడీకి ఎప్పుడైనా విష్ చేసావా ఫాదర్స్ డే? అంటే చిన్న ఉన్నప్పుడు నేను ఇంకా మా చెల్లి కలిసి గ్రీటింగ్ కార్డ్స్ చేయడం, అది కూడా అది మా పేరెంట్స్ కి తెలియకుండా దాచిపెట్టుకొని బుక్స్ దాచిపెట్టుకొని చేయడం చాలా సార్లు చిన్నప్పటి నుంచి అదే చేస్తున్నాం. దాంతో ఇట్లా సోషల్ మీడియా వచ్చినాక సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కానీ, మంచి మెమరీస్ తో పాటు ఒక మంచి వీడియో చేసి పోస్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే నీకు ఏ ఏజ్ లో ఓకే ఫాదర్స్ డే మదర్స్ డే ఉంటుందని నీకు ఎప్పుడు తెలిసింది? ఏ ఏజ్ లో వచ్చినప్పుడు? అంటే నేను ఏజ్ అని పర్టికులర్ చెప్పలేను, కానీ నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు ఎక్కువ నాకు ఇట్లా తెలిసింది. అంటే ఆ రోజు మా ఫాదర్స్ డే ఉండడం, ఇంకా ఆ రోజు మా స్కూల్ ఈవెంట్లో ఏదో స్పెషల్ ఉండే, సో అట్లా కలిసి మీ ఫాదర్కి విజిట్ చేసినాం ఈరోజు ఫాదర్స్ డే అంటే, ఈరోజు ఫాదర్స్ డేనా, అట్లా అప్పటి నుంచి గుర్తుపెట్టుకొని స్టార్ట్ చేస్తాను. ఓకే, అంటే నువ్వు ఎక్కువ మమ్మీతో ఉంటావా డాడీతో ఉంటావా? అంటే ఎక్కువ శాతం మమ్మీతోనే ఉంటావు, అంటే మమ్మీ కొడుకే అనిపించుకుంటావు. డాడీ ఎలా ఉంటారు నీతో? స్ట్రిక్ట్ గా ఉంటారా లేదా ఫ్రెండ్లీగా? అంటే చిన్న ఉన్నప్పుడు కొంచెం స్ట్రిక్ట్ గానే ఉండే, అంటే ఇట్లా కొంచెం ఇట్లా ఏమని చేస్తుంటే ఇట్లా అంటుండే, అట్లా వేయక ఇట్లా వేయక, దాని పెద్ద అయినాక చాలా ఫ్రెండ్లీ అయిపోయారు. అంటే ఎక్కువ చాలా మంది ఏమంటారంటే అబ్బాయిలతో ఎక్కువ ఫాదర్స్ కానీ డాడీ వాళ్ళు చాలా సీరియస్ గా ఉంటారు, స్ట్రిక్ట్ గా ఉంటారు, చదువుకోపోతే తిడతారు అని అంటారు కదా. అలా ఎప్పుడైనా నీకు ఫేస్ చేసావా డాడీ దగ్గర? అంటే 24/7 నేను టైం పాస్ చేస్తుంటే ఆబ్వియస్లీ తిడతారు, కానీ ఇట్లా మామూలుగా ఇట్లా
ఇంకా టైం పాస్ చేస్తే మా డాడీ ఎంకరేజ్ చేస్తే ఇట్లా ఏమైనా ఇట్లా ఆడుకో, ఇట్లా బయటికి పోదాం అట్లా. ఓకే. అంటే ఈ ఫాదర్స్ డేకి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఎంత? ఇప్పుడు 17. 17. ఏ క్లాస్ ఏం చదువుతున్నావు? ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది. ఓకే. అంటే నీకు బేసిక్గా ఫాదర్స్ డే ఇవన్నీ నీకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి కాబట్టి, అంటే ఈ ఇయర్ ఫాదర్స్ డే రోజు మీ డాడీకి ఎలా విష్ చేద్దాము, లేదంటే ఏదైనా ఇందాక అన్నావు కదా గ్రీటింగ్స్ ఇచ్చేవాళ్ళం చెల్లి నేను, ఏమైనా మెమోరీస్ ఇచ్చేవాళ్ళం, అలా ఏమి ఇద్దాం అనుకుంటున్నావు స్పెషల్గా? అంటే ఒక వీడియో అయితే తయారు చేస్తున్నాను నేను, చిన్న మెమరీస్తో, చిన్నప్పుడు కలిసిన వీడియోతో ఒక చిన్న వాయిస్ ఓవర్ ఇచ్చి అట్లా. ఓకే, వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో లాగా. ఓకే. అంటే ఎవ్రీ ఇయర్ నార్మల్ విష్ చేసేస్తావా, లేదంటే ఏమైనా గిఫ్ట్ కానీ అంటే ఏమైనా మాట చెప్తావా, లైక్ నేను ఇయర్ నుంచి ఇలా ఉంటా, ఈ ఇయర్ నుంచి ఇలా చదువుకుంటా, అలా ఏమి? అలా ఎప్పుడు కాలే కానీ ఇట్లా ఏదో ఇట్లా ఫ్యూచర్లో ఇట్లా ఇవ్వాలి అని అయితే ఉంది. ఓకే. అంటే డాడీకి ఫాదర్స్ డే చెప్పినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతారు అసలు? ఓ థ్యాంక్స్ ఇట్లా ఏమంటారు, అంత ఇట్లా ఉండదు కదా. అంటే ఇట్లా అది స్పెషల్ అంటే మా డాడీ చెప్పినట్టు అంత స్పెషల్ అనుకోం మేము, ఎందుకంటే అది డాడీకి ఇంపార్టెన్స్ రోజు ఉంటుంది. ఏమంటారు ఎవ్రీ డే ఇస్ ఫాదర్స్ డే అనుకుంటాం. సో అది స్పెషల్గా ఫాదర్స్ డే అన్నట్టు ఏమి ఉండదు. ఓకే. అంటే ఇప్పుడు డాడీకి నువ్వు స్పెషల్గా ఫాదర్స్ డే ఏమైనా చెప్పాలి అనుకోండి, ఇప్పటి వరకు చెప్పలేనివి ఏమైనా ఉంటే, డాడీ ఒకవేళ ఉండి పీస్ఫుల్గా నీతో మాట్లాడడానికి రెడీగా కూర్చుంటే ఏం చెప్తావు? అంటే నువ్వు ఫీల్ అయ్యి చెప్పే మాటే ఉంటుంది. అంటే థ్యాంక్ యూ అంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఇట్లా కొంచెం స్ట్రిక్ట్ ఉన్నా కానీ అనుకుంటుండే ఎందుకు మా డాడీ ఇట్లా స్ట్రిక్ట్ ఉండి, ఇట్లా దాదాపు పెద్ద అయినా కొంచెం ఇట్లా అర్థమైంది ఎందుకు ఇట్లా స్ట్రిక్ట్ ఉంటుండే. కొన్ని సిచ్యువేషన్ తర్వాత ఇట్లా అర్థమైంది, థ్యాంక్ యూ చెప్పాను. అప్పుడు డాడీ రియాక్షన్ అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? డాడీ రియాక్షన్ ఇట్లా అసలు చేసుకోలేదు నేను. ఓకే, ఎక్స్ప్రెషన్ ఇస్తారు అనుకుంటున్నావా? పోనీ ఎక్స్ప్రెషన్ అది కూడా ఇమాజిన్ చేస్తా, అంటే ఎప్పుడు ఇట్లా చేయలేదు. అంటే ఎప్పుడైనా అలా చేద్దాం అనుకుంటున్నావా? చేద్దాం అనుకుంటావా? ఓకే. అంటే ఇప్పుడు ఓకే డాడీతో ఓకే, అండ్ నీకు ఎక్కువ క్లోజ్ గా ఉండేది ఇంట్లో ఎవరు? ఇంట్లో క్లోజ్ అంటే ఇట్లా చెల్లి గాని, మమ్మీ గాని, డాడీ గాని, వీళ్ళు ముగ్గురులో ఎవరు నీకు? అన్న అంటే కజిన్ బ్రదర్. ఓకే. అంటే కజిన్ కాకుండా మరి చెల్లితో ఎంతసేపు స్పెండ్ చేస్తావు? అది ఇట్లా అన్న నుంచి చెల్లి నుంచి మమ్మీ. ఓకే. అంటే ఇప్పుడు ఫాదర్ నేను చూసుకుంటాడు, సో చెల్లి మాత్రం డాడీకి ఎక్కువగా ఉన్నా కూడా బ్రదర్తో కూడా అన్ని షేర్ చేసుకుంటది. సో మీ చెల్లి నీతో ఎలా ఉంటుంది? మా చెల్లి నాతో మంచిగా క్లోజ్ అని ఉంటుంది, అన్ని షేర్ చేసుకుంటది. ఇంకేమన్నా ఇట్లా టిప్స్ అడుగుతాయి, ఇట్లా మా ఫ్రెండ్స్ ఇట్లా ఉంటే వాళ్ళు ఇట్లా చేస్తుండ్రు, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, అది చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఫాదర్ రోల్ నువ్వు చూసుకున్నట్టు అంటే నన్ను అడుగుతుంది మా చెల్లి అన్న ప్రౌడ్ గా అనిపిస్తుందా? నాకు ఇట్లా అనిపిస్తుంది, ఇట్లా నాతో కాన్వర్సేషన్ చేస్తుంది అంటే ఇట్లా మామూలు చెప్పుకోకుండా ఇట్లా నీకెందుకు అనకుండా అది మంచిగా షేర్ చేసుకుంటది. ఓకే. రిషియన్ అసలు అంటే ఇప్పుడు నువ్వు ఇంటరా ప్రెసెంట్? ఇంటర్ చదువు? ఇంటర్ అయిపోయింది. ఓకే. నీ ఫ్యూచర్ లో గోల్ ఏంటి? ఫ్యూచర్లో అయితే ఇప్పుడు అది ఐఐటి కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నా. ఇంకా మామూలు అంటే క్రికెట్ పైన హాబీ ఇట్లా కొంచెం ప్యాషన్ అన్నట్టుంది. ఓకే, నైస్. అంటే అసలు నీ గోల్ కానీ లేకపోతే నీ ఏమైనా రీచ్ అవ్వాలి కానీ ఏమైనా చదువుకోవాలని ఎవరు సజెస్ట్ చేస్తారు? ఓన్ డిసిషన్ నువ్వు తీసుకుంటావా లేదా డాడీ సజెస్ట్ చేస్తారా? అంటే ఎక్కువ శాతం చిన్నప్పటి నుంచి క్రికెట్ ఉండే, అది కూడా నేను ఓన్గా తీసుకున్నాను. ఎవరు మా ఇంట్లో ఇట్లా అది ఏది అని చెప్పారు, ఇంట్లో సజెస్ట్ చేస్తారు, ఇట్లా వేస్తే ఏది ఉంటుంది, అది ప్రోస్ అండ్ కాన్స్ ఇద్దరు చెప్పారు. అయితే ఫైనల్ డిసిజన్ నా పైన ఉంటుంది, అంటే నేను తీసుకోవాలా, నేను అన్ని విన్న తర్వాత ఇట్లా తీసుకోవాలి వద్దా నా పైన వదిలేస్తారు. స్టడీస్ కూడా అంతే. ఓకే. ఎలా చదువుతావు? స్టడీస్ బాగానే ఉంటాయి? స్టడీస్ అంటే మంచిగానే ఉంటాయి, అంటే అది స్టడీస్ ఇంకా అది నాన్ అకాడమిక్స్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటా. అంటే ఫైనల్ గా మీ డాడీ నీతో ఎలా ఉంటారు? లైక్ ఫ్రెండ్లీ ఫాదర్ గా ఉంటాడా లేదంటే స్ట్రిక్ట్ ఫాదర్ లా ఉంటారా? అంటే స్ట్రిక్ట్ అంటే ఇట్లా కంప్లీట్ ఇట్లా ఫుల్ 24/7 స్ట్రిక్ట్, ఫ్రెండ్లీగానే ఉంటారు చాలా ఎక్కువ శాతం. అది ఎప్పుడైతే స్టడీస్ కానీ ఇట్లా కొంచెం ఇట్లా ఫ్యూచర్ పైన కొంచెం అటు ఇటు అయితే కొంచెం స్ట్రిక్ట్ ఉంటారు. మిగతా టైం అంతా ఫ్రెండ్లీగానే ఉంటారు, ఇట్లా పార్టీస్ చేసుకుంటారు. వావ్. ఓకే రుషన్, అండ్ నీ ఫ్యూచర్ గోల్స్ కానీ నీ ఎడ్యుకేషన్ పరంగా కూడా దానికి ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో నాన్న, హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. సో నైస్ సార్. సో ఇప్పుడున్న యూత్కి కానీ పిల్లలకి కానీ మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలంటే ఈ ఫాదర్స్ డే స్పెషల్గా ఏ మెసేజ్ ఇస్తారు? ఈ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఏ మెసేజ్ ఇవ్వాలంటే, అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఏ మనిషి కానీ మా రిలేషన్ కానీ
ఏ పెద్ద మనిషి ఉన్నా కానీ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆ పిల్లలు లేరలా, కానీ మా పిల్లలు అలా కాదు. మేము ఎలా ఉంటామో మా పిల్లలు యాజ్ ఏ మిర్రర్ లాగా వాళ్ళు కూడా అలా ఫాలో అవుతున్నారు. అండ్ వేరే పిల్లల్ని చూస్తే నేను అలా ఫీల్ అవుతున్నాను, ఎందుకు ఈ జనరేషన్ పిల్లలు ఇలా ఉంటున్నారు. ఎవరు కానీ పెద్ద పెద్ద అన్నప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి, మనకు అది రిటర్న్ గా వస్తుంది. ఎందుకంటే మన పేరెంట్స్ కూడా వేరే వాళ్ళు అలా ట్రీట్ చేస్తారు. ఆ మెసేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలందరూ పెద్దవాళ్ళు ఎవరైనా పర్వాలేదు, మినిమం రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళకి. ఓకే సార్, సార్ మీ బాబు పక్కనే ఉన్నాడు కాబట్టి ఏం చెప్తాడు? మావనిక, నేను ఎలా కష్టపడుతున్నానో అలా కష్టపడకుండా మీరు ఉండాలని నా తపన ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ కష్టం ఉంటేనే మనం ఎప్పుడైనా ముందుకు సక్సెస్ అవుతాము. కష్టం లేకుండా అయితే వెళ్ళలేము. కానీ కష్టానికి అలవాటు పడాలి, సక్సెస్ కావాలి. కానీ నేను నా పిల్లల్ని కష్టపెట్టకుండా పెంచుదాం అనుకున్నా, కానీ కష్టం అలవాటు చేస్తూ పెంచుతున్నాను. అందుకే ఏదున్నా కానీ మేము ఎలా వచ్చామో అది వాళ్ళకి తెలియదు. మా నాన్నగారు చిన్న ఉన్నప్పుడు చెప్పేవారు, మేము ఇలా ఫుడ్కి ఇలా తపన పడ్డాము, ఈ స్టేజ్ నుంచి వెళ్ళొచ్చు అనేసి మా నాన్నగారు నాకు ఆ లోటు లేకుండా పెంచారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, నేను స్కూల్కి వెళ్ళాక ఏ ఎక్స్ప్రెషన్ అయినా కానీ ఏ ఈవెంట్ అయినా కానీ ఆ స్కూల్లో చెప్తే ఆ అమౌంట్ ఇచ్చేవాడు. అయితే నాకు డౌట్ వచ్చేది, కొంతమంది పిల్లలు వచ్చేవారు కాదు, నేను వెళ్ళేవాడిని అంటే ఒకసారి అన్నారు, నాతో డైరెక్ట్ అనకుండా మా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వచ్చినప్పుడు, నేనైతే ఏదైతే చేయలేదో చైల్డ్హుడ్ లో నా పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాను. సేమ్ నేను కూడా అంతే, నేనైతే ఏది చేయలేదో వాళ్ళకి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. నైస్ నైస్ సార్. సో క్రిస్టియన్, సో మీ ఫాదర్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ రోజు మీ ఫాదర్ కి మా ముందు లైక్ మా కెమెరా ముందు విష్ చేయాలంటే? హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే ఓకే, సూపర్ సూపర్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత స్పెషల్ ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రితీష్. థ్యాంక్ యూ.